నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము. ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము. అలాగే ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి, నిజంగా అమ్మవారి మీద మనకి భక్తి నమ్మకము అనేది కనుక ఉంటే నిజంగా అమ్మవారి పాదాలను తాకితే చాలండి, అమ్మవారు వెంటనే మనతో మన కష్టాలను తీర్చడానికి మన ఇంటికి రావడం అనేది జరుగుతుందండి. అలా జరిగిన ఒక భక్తురాలి కథని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ఎంతోమంది అండి వరాహి అమ్మవారు దారి చూపించారు. నిజంగా అమ్మవారు ఉన్నారు, వరాహి అమ్మవారు ఉన్నారు అని కూడా తెలియని వాళ్ళు కూడా ఈరోజు ఎన్నో లక్షల మంది వరాహి అమ్మవారిని పూజించడం అనేది జరుగుతుంది. ఇంకా ఆ భక్తురాలి కథ ఏంటో తెలుసుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నమస్తే అండి, మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువుగారు పరిచయం అయ్యారండి. నాకున్న సమస్యల్ని ఈ గురువుగారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది. అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా, అంటే ప్రేమ, పెళ్లి, సంతానం, ఆరోగ్యం, విదేశీ ప్రయాణం, కోర్టు సమస్యలు, భార్యాభర్తల మధ్య సమస్యలు, మానసిక శారీరక సమస్యలు, పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి. ఇంకా ఆయన పేరు కోయిదర సుబ్రహ్మణ్య రాజు గారండి. ఆయన ఫోన్ నెంబర్ 9347293375 అండి. ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి. ఇంకా ఈరోజు వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి, మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి, సాయి సుజా శారీ కలెక్షన్స్ అని, మన ఆన్లైన్ శారీ బిజినెస్ కోసం. ఆ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఇంకా ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే కనుక ఆ ఛానల్ కూడా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. శారీస్ అనేది మీరు తీసుకోవాలి అని అనుకుంటే కనుక నేను కింద వాట్సాప్ నెంబర్ ఇస్తున్నానండి. ఆ నెంబర్కి మీరు ఎంక్వైరీ కోసం మెసేజ్ చేయొచ్చు. శారీస్తో పాటు మీకు అమ్మవారి ఫోటో కానీ లేదంటే బాబాగారి విభూతి కానీ పంపించడం అనేది జరుగుతుంది. ఇంకా వీడియోలోకి వెళదామండి. ఎప్పుడు కూడా అండి మనం చెబుతూనే ఉంటాం, మన కథల్లో కానీ మన పరిహారాల్లో కానీ ఒక నమ్మకమే మనల్ని కాపాడుతుంది అని. ఇప్పుడు చెప్పబోయే ఈ భక్తురాలండి, నిజంగా తనకి దేవుడు అంటే చాలా భక్తి ఎక్కువ అండి. అది అమ్మవారిని తను పూజిస్తూ ఉంటుంది. కానీ తనకి మామూలుగా వరాహి అమ్మవారు ఉన్నారని చాలా చిన్న వయసు అండి, పెద్ద వయసు ఏం కాదు, తనకి ఒక 18 ఏళ్ళు 19 ఏళ్ళు అనమాట. వాళ్ళ ఇంట్లో అండి చాలా పెద్ద గొడవలండి. అంటే వాళ్ళ అమ్మా నాన్నకి ఒక మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళ నాన్నగారు ఎక్కువగా డ్రింక్స్ చేసే అలవాటు ఉండడం వల్ల వాళ్ళ అమ్మగారిని తిట్టడం కొట్టడం చేస్తూ ఉండేవారు. ఈ పాప అండి, నిజంగా ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి కూడా ఈ గొడవలు ఇవన్నీ కూడా చూసి 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 విసిగిపోయి తన మనసులో అనుకుంటూ ఉండేదన్నమాట, అమ్మవారిని, అమ్మ నన్ను కాపాడు తల్లి, నిజంగా మా అమ్మ నాన్న ఎప్పుడూ కలిసి ఉండేలాగా చూడు, ఎందుకు ఇలా గొడవలు పడుతున్నారు నాకు అర్థం కావట్లేదు అని. తనకి అట్లాగే పెరిగి 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 ఒక 18 ఏళ్ళు దాటిందండి. దాటిన తర్వాత తనకి విసిగిపోయి అంటే చూసి చూసి గొడవలు అనేది చూస్తుంటే మనకు కూడా పెద్దవాళ్ళు ఎప్పుడు అమ్మా నాన్న సంతోషంగా ఉంటేనే కదండి పిల్లలు కూడా బాగుంటారు. అలాంటిది మనం అనుకుంటాం ఎంత గొడవలు లేకుండా ఉండాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి. అందువల్ల తను మనసు అనేది బాగోక, సరే మనం ఇంట్లోంచి వెళ్ళిపోవాలని ఒక ఐడియా కాకపోయినా సరే మనసు అనేది బాగోక అట్లా బయటకు వచ్చేసిందండి. బయటికి వెళుతూ ఎక్కడికి వెళ్తుందో తనకే తెలియట్లేదు. ఇంట్లో వాళ్ళందరూ కూడా వెతుకుతున్నారు, బయటకు వచ్చేసింది. తను వచ్చేసినప్పుడు, అమ్మ నాకు దారి చూపించు తల్లి, నేను ఇంట్లో ఉండలేకపోతున్నాను, అమ్మ పడే బాధలు చూడలేకపోతున్నాను, నాన్న రోజు కూడా ఇట్లా తిట్టడం కొట్టడం చేస్తున్నారు, డ్రింక్స్ తాగడం చేస్తున్నారు, ఇవన్నీ మానాలి అని అంటే నాకేం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి ఆ చిన్న అమ్మాయి అండి, తను కూడా ఒక ఉద్యోగం కోసం చిన్న పని కోసం ఎత్తుక్కుంటుంది. అయినా సరే మనసులో ఆ బాధ అనేది ఉంటుంది కదా. అలా వెళుతూ అండి ఒక చెట్టు కింద చాలా నీరసపడిపోయి అట్లా కూర్చుండిపోయినప్పుడు తనకి మనసులో ఒక బాధ అనేది, ఏం చెప్పాలో తెలియక, ఎటు వెళ్ళాలో తెలియక, ఎవరితో చెప్పుకోవాలో తెలియక ఏడుస్తూ అట్లాగే నిద్రపోయిందండి. నిద్రపోయినప్పుడు వరాహి అమ్మవారండి పక్కనే విగ్రహం అండి, ఆ చెట్టుకి పక్కన వరాహి అమ్మవారి విగ్రహాన్ని ఈ అమ్మాయి చూడడం అనేది జరిగింది. అప్పటికప్పుడు వరాహి అమ్మవారు అక్కడ ప్రత్యక్షం అయ్యారా, ఇంతకు ముందే ఉన్నారా అనేది కూడా తనకి తెలియలేదనమాట. ఇంకా కళ్ళు తెచ్చి చూసేసరికి అమ్మవారి విగ్రహం. ఈ అమ్మవారు ఏంటి ఇలా కొత్తగా ఉన్నారే, ఈ అమ్మవారిని నేను ఎక్కడా చూడలేదే అని చెప్పేసి తనలో తను అనుకుంటూ ఉందన్నమాట. తనకి ఒక నమ్మకం అన్నమాట, ఎవరో తనని కాపాడడానికి వచ్చినట్టుగా తనకు అనిపించింది, ఒక ధైర్యం అనేది తనకి వచ్చింది అని. ఇంకా అమ్మని నమ్ముకున్నాను, అమ్మ నువ్వు నన్ను కాపాడడానికి
కాపాడడానికి నా ఇంట్లో ఉన్న గొడవల్ని తీర్చడానికే వచ్చావని నాకు అనిపిస్తుందమ్మా. నీ కాళ్ళని పట్టుకొని ఈరోజు ప్రాధేయపడుతున్నాను, నీ పాదాలను పట్టుకొని ప్రాధేయపడుతున్నాను. నా కష్టాలను తీర్చు తల్లి. అమ్మ నాన్న కూడా నిజంగా కడుపు నిండా తిని చాలా రోజులైంది, నాకు కంటి నిండా నిద్ర లేదు, ఎవరూ కూడా సంతోషంగా లేదు అని ఆ అమ్మాయి అండి అమ్మవారి పాదాలను పట్టుకొని ఏడవడం అనేది జరిగిందండి. నిజంగా ఆ పిల్లకి అసలు అమ్మవారు ఉన్నారు లేదు, కాపాడుతారా లేరా అని ఏ నమ్మకము అనేది తనకి తెలియదండి. కానీ దేవుడు భగవంతుడు ఉన్నాడు, భగవంతుడు నన్ను కాపాడుతాడన్న ధైర్యంతో అమ్మవారి పాదాలను పట్టుకొని అక్కడే తను ఆ పాదాలను విడిచిపెట్టలేదండి. ఇంకా కొంచెం అలాగే చీకటి పడిపోయిందండి. కొంచెంగా తెల్లవారుతుంది. తెల్లవారుతున్నప్పుడు అక్కడ ఒక ఆవిడ వచ్చేసి ఆ పాపని లేపడం అనేది జరిగిందనమాట. అమ్మాయిని లేపి, అమ్మాయి ఏంటి ఇక్కడ పడుకున్నావు, రా ఇంటికి వెళ్దాం రా అని చెప్పేసి ఆ అమ్మాయిని చేపట్టుకొని తీసుకువెళ్తుంటే అక్కడ పక్కన విగ్రహం ఉండాలి. రాత్రి చూసినప్పుడు విగ్రహం కనపడింది, పాదాలను పట్టుకొని ప్రాధేయపడ్డానే అమ్మవారి విగ్రహం లేదేంటా అని. ఇంకా తనకి అర్థం కాల, ఏంటి ఒక సమయం ఏదైనా సరే కళ్ళొచ్చిందేమో అనుకొని ఈ పెద్ద ఒక ఆవిడ పిలుస్తుందండి, ఇక్కడ రామ్మ నేను ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వదిలేస్తాను, నువ్వు పలానా వాళ్ళ అమ్మాయివి కదా అని చెప్పేసి ఆవిడ చేయి పట్టుకొని ఇంటికి తీసుకువెళ్తుందండి. అలా చేయి పట్టుకొని తీసుకువెళ్తున్న ఆవిడ ఎవరండి? మన వరాహి అమ్మవారేనండి. నిజంగా మనం అమ్మ నన్ను కాపాడు తల్లి అని చెప్పి మనసారా మన కన్నీళ్లతో అమ్మవారి పాదాలను కనుక కడగగలిగితే నిజంగా అమ్మే మనతో కలిసి వస్తారండి. అలా ఇంట్లో దించడం మాత్రమే కాకుండా ఆ ఇంట్లో అండి ఎప్పుడైతే ఆవిడ అడుగుపెట్టి పాపని వాళ్ళ అమ్మాయిని అక్కడ వదిలేసేసి వెళుతూ తను పూర్తిగా వెళ్ళిపోలేదండి. ఆవిడ అక్కడే వాళ్ళ ఇంటి దగ్గరే ఉందనమాట. ఈ ఒక రోజు అయింది, 2 రోజులైంది, ఆ పాప తను చూస్తూనే ఉందనమాట. అమ్మ ఏంటి మీరు ఇక్కడే ఉంటున్నారు, ఇంటికి వెళ్ళలేదా అంటే, అమ్మ నాకు ఇంట్లో ఏదైనా పని ఇప్పిస్తే నేను ఇక్కడే ఉంటాను అని. ఎందుకోసం అండి? వాళ్ళని సరిచేయడం కోసం, వాళ్ళ అమ్మ నాన్న గొడవలు సరిచేయడం కోసం, అతనికి తాగుడు మానిపించడం కోసం అమ్మవారు అక్కడే తిష్ట వేసుకోవాలని నిర్ణయించుకున్నారండి. ఇంకా పోను కొంచెంగా వాళ్ళ మనసు అనేది మారుతుంది. ఈవిడ్ని కూడా లోపలికి పిలిచి ఆవిడకి కూడా ఒక పని అనేది ఇవ్వడం అనేది జరిగింది. ఇంకా ఎప్పుడైతే కనుక వాళ్ళ మధ్య గొడవలు తగ్గి సంతోషంగా హ్యాపీగా ఉండగలుగుతున్నారో ఇంకా ఆ తర్వాత ఆవిడ తనంతట తానే అమ్మ నేను వెళుతున్నాను అని చెప్పి రాత్రికి రాత్రే వాళ్ళతో చెప్పి ఆవిడ వెళ్ళిపోవడం అనేది జరిగిందండి. నిజంగా అండి మన కష్టాలను తీర్చేంత వరకు కూడా అమ్మవారు నిద్రపోరనమాట. అందువల్ల నమ్మకంతో అమ్మవారి పాదాలని ఈరోజే తాకండి ఫ్రెండ్స్. నిజంగా నమ్మకమే మనల్ని కాపాడుతుంది. ఎలాంటి సమస్య నుంచి అయినా సరే అమ్మవారు మనల్ని బయటపడవేయగలరు. ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో. ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. అంతేకాకుండా చాలామంది ఇంకా కూడా అండి సబ్స్క్రైబ్ చేసుకోలేదు మన కొత్త ఛానల్ని కూడా శారీస్ ఛానల్ని కూడా మీరు కొంచెం సపోర్ట్ చేశారు అని అంటే కనుక మనం మంచి శారీస్ అనేది పెట్టడం, ఇంకా కూడా మీ అందరికీ వరాహి అమ్మవారి ఫొటోస్తో పాటు నేను ఇంకా కూడా మంచి ఆఫర్స్ ఇవ్వడానికి నేను ప్రయత్నిస్తున్నానండి. అందువల్ల మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఆ ఛానల్ గురించి అంటే సాయి సుజా శారీ కలెక్షన్స్ గురించి కూడా మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మళ్ళీ మంచి గోగులు మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.